సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల లడ్డు విషయంలోనూ నిజమైందని సిబిఐసి ఛార్జ్ షీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు చెప్పిన అబద్దాలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టం చేశారు. అనేక ఉద్యమాల్లో స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగా నుండి అనేక పెద్దలకి ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి అహింస ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ఏకైక వ్యక్తి బాపూజీ. రాజశేఖర రెడ్డి గారు ఆయన అడుగులో అడుగు వేసి నడిచారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమం ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరూ కూడా వలసలు వెళ్లిపోతున్నారని, పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకి వెళ్లిపోతున్నారనే ఉద్దేశంతో ఆలోచన చేసి రైతు కూలీలకి, కార్మికులకి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే గాంధీ గారి యొక్క పేరు పెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూలీలకి, రైతు కూలీలకి, కార్మికులకి అండగా నిలబడినటువంటి పరిస్థితి చూసాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యానికి కేంద్ర బిందువుగా గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చి 15,000 సచివాలయాల్ని రూపొందించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మహాత్మా గాంధీ గారి కన్న కలల్ని సాకారం చేసినటువంటి లీడర్స్ వీళ్ళు. కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చూపించినటువంటి బాటలో ప్రభుత్వం గాని, మన ప్రభుత్వం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని అడుగులో అడుగువేసి ముందుకు సాగాలి, పునరంకితం కావాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, అందరూ కూడా గాంధీ గారు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, అందులో గాంధీ గారి యొక్క సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా స్వేచ్ఛాగాల్ని పీల్చుకోవడానికి, మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి చాలా శాంతియుతంగా వారి యొక్క పోరాటం కొనసాగించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని బయటికి పారదోలే విధంగా ఎంతో కష్టపడిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహనీయుడి యొక్క ఆదర్శాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానం కావచ్చు, వారి యొక్క భావనలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఎంతో ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇందాక పెద్దలు జూపుడిగా చెప్పినా గానీ, మల్లాది విష్ణుగా చెప్పినప్పుడు కానీ, ఏదైతే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తప్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఉపాధి హామీ అనేది ప్రతి ఒక్క పేదవారికి కూడా కూడు పెట్టే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యికి కారణమై ద్రోహులను కఠినంగా శిక్షించాలని గాజువాక ఉడాకోలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన అనేక దాడులు జరగడమే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలను కించపరిచేలా కోట్లాది భక్తుల నమ్మకమైన తిరుమల లడ్డూను ఉద్దేశపూర్వకంగానే 68,17,000 కిలోల కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన అప్పటి పాలక మండలి సభ్యులను మరియు వైఎస్ జగన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవదేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించిన ద్రోహులకు తగిన శిక్ష పడాల్సిందేనన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రౌతు శ్రీను, భోండా జగన్నాథం, సర్వసిద్ధి అనంతలక్ష్మి, మాజీ కార్పొరేటర్ ఎండి రఫీతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్ర ప్రజలు కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అందులో ఉన్నటువంటి పెద్దలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు,
అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, అలాగే వాళ్ళకి అండగా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందువుల మనోభావాలను డబ్బు తీసే విధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో సుమారు 68.17 లక్షల కేజీల ఈ జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వినియోగించి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. దీనికి వారిని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే ఇంత అపచారం చేసినటువంటి మరి ఆ అపచారం జరిగింది కనుక వెంకటేశ్వర స్వామిని వారిని మన్నించమని చెప్పి తెలుగు ప్రజల్లో అందరూ కోరుకుంటున్నారు. అందుకని అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఊళ్ళోకి వచ్చి సంప్రోక్షణ పూజలు చేయడం జరిగింది. ఇందులో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాగా హిందూ మనోభావాల పట్ల, హైందవ ధర్మం పట్ల నమ్మకం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడాలి. ఎందుకంటే ఇది కేవలం ధనదాహం, సుమారు 250 కోట్ల దోపిడీ. ఈ దోపిడీ కోసం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కోర్టులో తేలాల్సిన న్యాయస్థానంలో తేలను వాదోపవాదాలు అటు ఇటు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్గా అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట, అది అబద్దము అని తేల్చింది ఆ రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్. అది దానికి ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము, ఇంకొకటి ఏదన్నా బయటికి పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్ మా ప్రభుత్వాన్ని అన్యాయంగా దుర్మార్గంగా నిందించినందువల్ల మేము దానికి నీ బుద్ధి ఇలాంటిది, నువ్వెంత పాపిస్టి వాడివని అతను అనడానికి మేము రాజకీయపరమైన తిరిగి దాడిలో వాడినా వేట్ చేసినా, దానికంటే కీలకమైన అంశం ఇంకొకటే ఉందంటే దీనికి ఎలాంటి దానిలకు సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు, మీడియా కావచ్చు, ఆయన తన ఓపెన్ అప్ అయి నేను తప్పు చేశాను, నేను ఆ మాట వాడకుండా ఉండాల్సింది అయితే ఆయనకు అంత ఇది ఉన్నట్ల అది దాని నుంచి బయటపడాలని కానీ తప్పు జరిగింది, పొరపాటు జరిగింది చెప్పాలనే విచక్షణ అది లేదు. పైగా మరింత దిగజారి ఆయన గ్యాంగ్ ఆఫ్ సటానిక్ ఫోర్సెస్ అంటాం, సైతాన్ లక్షణాలు ఉండే వాళ్ళందరూ, ఒక గొడుగు కింద చేరిన వాళ్ళందరూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం కొనసాగిస్తున్నారు. కల్తీ 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 అనేసి కంటిన్యూస్ ప్రచారం కొనసాగిస్తున్నారు. దాన్ని కూడా ఎండగట్టాల్సింది. ముందు ఇది అబద్దం అని తేలినప్పుడు అతని దురుద్దేశాలు బయటపడ్డాయి కాబట్టి దాన్ని ఎండగట్టాల్సింది. ఆయన నిలదీసి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకొని, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 18న కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు,
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరూ తాగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కిపడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. పంది మాంసం ఏంటి, పంది కొవ్వేంటి, పశువుల కొవ్వేంటి, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే, ఏమిటి ఇది అని ఉలిక్కిపడ్డారు. దురదృష్టం, ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా, సమాచారం లేకోకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ 4 అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తలేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ రోజునే అందరూ ఖండించారు, విఘ్నైన వారు అందరూ ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని ఏం చేయాలి? ఒక విషయాన్ని బహిర్గతం చేయాలి అంటే, ఒకరి మీద ఆరోపణలు చేయాలి అంటే, పొలిటికల్ గడ్జి తీర్చుకోవాలి అంటే వేరే వేరే విషయాలు చేయొచ్చు. కానీ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, హిందూ ధర్మానికి భంగం కలిగే విధంగా, ప్రపంచంలోనే హిందువులకు అత్యంత పవిత్రుడుగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, పశువుల కొవ్వు కలిసింది అని ఆరోపణ చేయటాన్ని నిజంగా సహించరానటువంటి ఆరోపణ, ఆధారాలు లేకుండా. ఆ రోజుకు ఆధారాలు లేవు, ఇవాళకి లేవు. దాని మీద కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధిస్తే మీరు నాకు అండగా నిలబడ్డారు, మీరు నాకు భరోసా ఇచ్చారు. బాబు గారికి బెయిల్ వచ్చిన రోజు నేను కలిసా. ఆ రోజు ఆయన బయటకు వచ్చే ముందర ఇంకో మాట చెప్పా, సార్ ఎలాంటి పార్టీ మీరు తయారు చేశారో ఒక్కసారి మీకు చెప్పాలి. 53 రోజులు ఏ కార్యక్రమానికి పిలిపించినా, ఈ ప్రోగ్రాం చేయమనన్నా ఒక్కరు కూడా చర్చించలేదు, ఇచ్చిన పని చేసుకుని వచ్చారు. అందుకే మాకు ఒక ఎమోషన్ ఉంది సార్. అదే ఒక కుటుంబం అంటే. ఈరోజు మీ త్యాగాల వల్లనే 94% సీట్లలో మనం గెలుచుకుంటాం జరిగింది. నేను ఏనాడు ఊహించలేదు 175 స్థానాలకి 164 స్థానాలు మనం గెలుస్తామని. కానీ దాని వెనకాల ఒక కారణం కూడా ఉంది, గత ప్రభుత్వం చేసిన అరాచకాలు మనందరం చూసాం. పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాత ఉన్నాడు. తాత పేరు తెలుసా? తెలియనోడు ఎవరున్నాడా? పంచాయత్ ఎన్నికల్లో నామినేషన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆయన కాగితాలు లాగితే మీసాలు మెలేసి తొడగొట్టి రా 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 అని ఎదురు దాడి చేశాడే, ఆ అంజిరెడ్డి తాతనే మీ లోకేష్ కి స్ఫూర్తి. పల్నాడు నియోజకవర్గంలో, పల్నాడులో ఏకంగా ఒక తల్లి ఉంది మంజుల. ఆమె పోలింగ్ బూత్ దగ్గర అండగా నిలబడుతుంది, తెలుగుదేశం పార్టీ కోసం పోరాడుతుందంటే వైకాపా నాయకులు దాడి చేశారు. ఆమెకి రక్తం కారుతున్నా భయపడకుండా కూర్చుని చివరి ఓటు పోలింగ్ అయిన తర్వాతనే తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది ఆ తల్లి. ఆ మంజులానే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రాన్ని మనం అరవకూడదు. మెడపై కట్టిపెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టండి, వాళ్ళ పార్టీకి జై కొట్టు, నేను వదిలేస్తానని చెప్తే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మనందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. అందుకే తోట చంద్ర కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేను పట్టుబట్టా. కేబినెట్ లో క్లియర్ చేశాం.
అందరికీ నమస్కారం. ఈ రోజులో కౌన్సిల్లో చాలా ఘోరంగా ఉన్నటువంటి కార్పొరేట్లు అందరినీ కూడా ఏదైతే మేయర్ గారి ఆదేశాల ప్రకారం టీడీపీ కార్పొరేట్లు దౌర్జన్యం దిగడమే కాకుండా వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక పందా రూపంలో వైసీపీ కార్పొరేట్లు దాడి చేయడం, ఆ దాడిలో కొంతమంది కార్పొరేటర్లు గాయపడడం కూడా జరిగింది. ఎంత ఘోరంగా చేశారంటే స్టార్టింగ్లో మేము ఒకటే అడిగాం వాళ్ళని, మేము ఈ అంశాన్ని ఎజెండా తీయమని అడిగాము, దయచేసి ఈ అంశం తాలూకా విషయాన్ని మాకు తెలియజేసి కౌన్సిల్ ముందుకు తీసుకోవాల్సిందే కోరడం జరిగింది. ఆ మాటలు పట్టించుకోకుండా కనీసం చనిపోయినటువంటి జీవీఎంసీ ఎస్సీ గారికి నివాళులు అర్పించకుండా ఆయన మేయర్ గారు కార్యక్రమం స్టార్ట్ చేయడం, ప్రోగ్రామ్ కౌన్సిల్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మేము అడిగిన తర్వాత ఒక ఉమ్మడి దాడి కింద మొత్తం కార్పొరేట్లు టీడీపీ కార్పొరేట్లు అందరూ వచ్చి కూడా మహిళలను చూడకుండా మనం చాలా అన్యాయంగా కార్పొరేషన్ వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని ఎదిరించినట్టు మమ్మల్ని, అదేవిధంగా ఫ్లోరిడ్ బాలాసన్ కూడా వాళ్ళు చాలా టార్గెట్ చేసి ఆయన కాలు బాగాలేదని తెలిసేసారు, ఆయన కూడా 2 సార్లు దూరం చేసే పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా కౌన్సిల్లోని ఒక మేయర్ పోడియంలో మేయర్ గారి పక్కన ఒక ఎజెండాని చదివించడం, ఆ ఎజెండాని మేము ఆపుతామో అనుకొని అక్కడ